ఈరోజు మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్డే ఉందన్నమాట. సో షాపింగ్ చేయాల్సి ఉంది. మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం. టైం ఎప్పుడు దొరికితే అప్పుడు టైం చూసుకొని బయటికెళ్ళి షాపింగ్ అయితే చేయాలి. ఒక మంచి ఫ్రాక్ కొందామని అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ చేద్దాం. రోజంతట్లో అరౌండ్ 2 అయింది. ఇప్పుడే వర్షం తగ్గి ఖాళీ అయింది. ఫస్ట్ అయితే సీఎంఆర్‌కి వెళ్ళాము. నాకు మాక్సిమం ఇక్కడే డ్రెస్సులు కుదిరిపోతాయన్నమాట. పిల్లలకి కూడా ఇక్కడ చాలా బాగుంటాయి డ్రెసెస్. నేను ఆల్రెడీ ఇద్దరు ముగ్గురికి తీసుకున్నా. సో సీఎంఆర్‌లో చూసాము. కానీ ఓన్లీ 2, 3 పీసెసే ఉన్నాయి. ఇంకేం లేవు మేడం అని చెప్తే ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ ఏమో చెన్నై షాపింగ్ మాల్‌కి వెళ్ళాం. ఫైనల్‌గా చెన్నై షాపింగ్ మాల్ అయితే ఒకటి తీసుకున్నా. కానీ అది మా అన్నయ్య తీసుకున్నాడు. నేను తీసుకోలేదు. అలా వెళ్తూ వెళ్తూ ఇంటికి దేవి స్వీట్స్‌లోనేమొచ్చి ఒక ₹50 హల్వా తీసుకొని అది చూస్తేనే చాలా ప్రాణం లేచొచ్చేస్తది విజయనగరంలో అందరికి. అది తీసుకున్నాం. ఇప్పుడేమో బర్త్‌డే గర్ల్ ఇంటికొచ్చేసాము. మొత్తం అంతా చక్కగా రెడీ అయిపోయి ఉంది. హ్యాపీ బర్త్‌డే దక్షిత అని చెప్పి. యాక్చువల్‌గా ఇది పాప ఫస్ట్ బర్త్‌డే అన్నమాట. ఇక్కడైతే అంతా అరేంజ్‌మెంట్ చేశారు. మనం కూడా రెడీ అయిపోయాము బర్త్‌డేకి. ఇంకా ఫైనల్‌గా కేక్ అయితే వచ్చేసింది. కేక్ మాత్రం చాలా ప్రిటీగా ఉంది. దక్షిత అని చక్కగా రాసుంది. చాలా ఫుల్ ఎక్సైటింగ్‌గా ఉంది పిల్లలందరికీ. కేక్ ఎప్పటికప్పుడు కోస్తాం, ఎప్పుడెప్పుడు తిందామని. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే దక్షిత. నేను మా పాపకి ఏం కొన్నానంటే ఒక రోబోటిక్ బొమ్మ ఒకటి కొన్నాననమాట. చాలా అట్రాక్ట్ చేస్తది కదా పిల్లలకి జనరల్‌గా టాయ్స్ అంటే అందులోనే రోబోటిక్ అని చెప్పి ఫుల్ ఆడుకుంది. అసలు ఆ బొమ్మ ఎవరైనా తీసుకుంటే మాత్రం ఫుల్ ఏడుస్తుంది. ఎవ్వరికి ఇవ్వదంట. దాని పైన స్ప్రింగ్ కూడా పీకేసింది అప్పుడే. ఆ బొమ్మ తీసుకుంటే మాత్రం ఏడుస్తుంది. చాలా బాగా అట్రాక్ట్ అయింది ఆ బొమ్మకి. ఫైనల్‌గా బర్త్‌డే పార్టీ అయితే అయిపోయింది. చక్కగా కుమ్మేసాం కూడా. ఇది ఫైనల్ టచ్ అనమాట. ఈరోజు యాక్చువల్‌గా నేను అన్న క్యాంటీన్‌కి వెళ్ళి ఒక మినీ వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాను. నేను ఎప్పుడు అన్న క్యాంటీన్‌కి ఫుడ్ అయితే టేస్ట్ చేయలేదు. సో, విజయనగరంలో ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి ₹5కి ఫుడ్ పెడుతున్నారంటే చాలా గొప్ప విషయం గవర్నమెంట్‌కి. సో, అందుకే అక్కడికి వెళ్ళి వ్లాగ్ చేద్దాం అనుకున్నా. కానీ ఇక్కడేమో ఫుల్ వర్షం. ఇగో స్టిల్ ఇక్కడ కూడా ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. బర్త్‌డే పార్టీ దగ్గర కూడా. ఇప్పుడు మేము తడుచుకొని ఇంటికెళ్ళాలి. అసలైనా అనుకోకుండా క్యాన్సిల్ అయింది. సో, ఈరోజు బర్త్‌డే వ్లాగ్ చేశాను. కొంచెం మినీ వ్లాగే చాలా చిన్న వ్లాగ్ చేశాను. ఏంటంటే నేను ఫస్ట్ టైమ్ ఇదంతా కొత్తగా ఇవన్నీ చేయడం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నాకు వీడియో ఎడిటింగ్స్ అవి ఇంకా ఏం తెలీదు. అన్నీ నేర్చుకుంటున్నాను ఇంకా. సో ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ లేరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వ్లాగ్స్ కూడా చేస్తాను. అండ్ నేను డైటింగ్ మీద అప్పుడు చాలా చేశాను అనమాట. కొన్ని డైట్స్ అనేవి నేను చాలా ఫాలో అయ్యాను. దానివల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఏ డైట్ వాడితే ఏమవుతుంది, దానివల్ల నాకు కొన్ని డైట్స్ వల్ల నాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చినాయి. హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయి, మన హెల్త్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని ఆ వీడియోస్ అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేస్తాను. నేను ఏది ఇలా చేయండి, అలా చేయండి, అలా ఉంటుందని నేను ఏ వీడియోలోని కూడా చెప్పను. నా షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్లో అయినా సరే ప్రతిదీ నేను చెప్తే నేను చేసి చూసి దానికి నేను ఏం ఎక్స్పీరియన్స్ అయ్యాను అనేది మాత్రమే నేను నా వీడియోస్లో షేర్ చేస్తాను. సో నేను ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి ఇంకా లెర్నర్నే. వీడియో ఇంకా ఎడిటింగ్స్ అవన్నీ చేయడం కూడా ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇంకా ఒక్కొక్కటి అలా నెమ్మదిగా నేర్చుకుంటున్నాను. సో ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నాను, నేను మళ్ళీ అడుగుతున్నాను, లైక్ చేయండి. షేర్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు. ఇంకా జస్ట్ 77 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లీజ్. ఓకే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.